గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ఈరోజు మన ఛానల్లో యమ్మీ కాకరకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కాకరకాయలని టమాటాలని బాగా వాష్ చేసుకొని ఓ ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కాకరకాయలన్నిటిని స్టవ్ మీద లేదా నిప్పుల మీద అయినా కానీ ఇట్లా వేయించుకోవచ్చు. అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయిన తర్వాత అన్నిటినీ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పోపు దినుసు వేసి 2 ఎండుమిరపకాయలు వేయాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఈ విధంగా మూత పెట్టేసి ఉంచాలి. మళ్ళీ ఇప్పుడు తీసి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. 10 to 15 మినిట్స్ వరకు ప్లేట్ మూసి అలాగే ఉంచాలి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఈ విధంగా తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు వేయించుకొని ఈ విధంగా బాగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ మూసి అలాగే ఉంచి మళ్ళీ తీసి ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే యమ్మీ కాకరకాయ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.